హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టాలీవుడ్ టెల్స్. ఈ శుక్రవారం చాలా సినిమాలైతే రిలీజ్ అయ్యాయి. వాటిలో ముందుగా శ్రీ విష్ణు నటించిన సింగిల్ మూవీ అయితే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్. ఈ మూవీలో శ్రీ విష్ణు బ్యాంక్‌లో ఇన్సూరెన్స్ సెక్షన్‌లో వర్క్ చేస్తుంటాడు. తనతో పాటు తన ఫ్రెండ్ వెన్నెల కిషోర్ కూడా. వెన్నెల కిషోర్ లవ్ చేసిన అమ్మాయిని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు మెట్రోలో హీరోయిన్ కేతికా శర్మను చూసి లవ్ చేస్తాడు శ్రీ విష్ణు. తనని ఎలాగైనా లవ్‌లో పడేయాలని ప్లాన్ వేస్తే అది కాస్త రివర్స్ అవుతుంది. ఇంకొక హీరోయిన్ ఇవానా కూడా తన లైఫ్‌లోకి వస్తుంది. తనని లవ్ చేయమని శ్రీ విష్ణు చుట్టూ తిరుగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే శ్రీ విష్ణు కేతికా శర్మని లవ్‌లో పడేసాడా? లేకపోతే ఇవానా శ్రీ విష్ణుని లవ్‌లో పడేసిందా? అసలు చివరికి ఏం జరిగింది అనేది స్టోరీ. స్టోరీ అయితే కొత్తదేం కాదు. హీరో క్యారెక్టరైజేషన్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ అంతా కూడా చాలా బావుంటుంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్స్‌ని డైలాగ్స్‌గా వాడడం, ఆ డైలాగ్స్‌ని శ్రీ విష్ణు కామెడీ టైమింగ్‌తో డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్‌తో యూజ్ చేయడం మంచి కామెడీ అయితే జనరేట్ అయింది. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కనిపించిన ప్రతిసారి తెలియకుండానే నవ్వొస్తుంది. వీళ్ళ ఇద్దరి మధ్య కామెడీనే ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈ మూవీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ మూవీ శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ కుమార్ నటించిన 'కలియుగం 2064'. మూడో ప్రపంచ యుద్ధం తర్వాత 2064లో వచ్చే క్రిటికల్ సిట్యుయేషన్స్‌లో ఫుడ్ అండ్ వాటర్ దొరక్కపోతే ఎలా ఉంటుంది? ఆ సిట్యుయేషన్‌లో మనుషులు బతకడం కోసం ఎంతకు దిగజారిపోతారు? ఆకలి, దాహం ముందు హ్యుమానిటీ లేకుండా మనుషులు ఎలా తయారయ్యారు అనే వేలో ఈ స్టోరీ వెళ్తుంది. కండబలం, బుద్ధిబలం ఉన్నవాళ్ళు రెసిడెన్స్ అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. అక్కడ బతకడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయన్నమాట. ఆ రెసిడెన్స్‌లోకి వెళ్ళడానికి బలహీనులు పోరాడుతూ ఉంటారు. ఈ మూవీలో శక్తి కూడా అలాగే ప్రయత్నిస్తూ ఉండగా తనకి సేఫ్ హౌస్ గురించి తెలుస్తుంది. ఆ సేఫ్ హౌస్‌కి వెళ్తాడు. ఆ సేఫ్ హౌస్‌లో ఉండే థామస్ చాలా డిఫరెంటు. ఆ హౌస్‌లో అయితే శక్తి స్టోరీ అయితే క్లోజ్ అవుతుంది. సేఫ్ హౌస్‌కి భూమి కూడా వస్తుంది. భూమి ఏమైంది? థామస్ తనని ఏం చేశాడు? భూమి సేఫ్ హౌస్ నుంచి బయటపడిందా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ఇది. ఎమోషనల్ సీన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు అక్కడక్కడ కొన్ని చోట్ల ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. సస్పెన్స్ సీన్స్ అయితే బావున్నాయి. ఫ్యూచర్‌లో నిజంగా ఇలా ఉంటుందా అని అనిపిస్తుంది. శక్తి రోల్‌లో కిషోర్ కుమారు, భూమి రోల్‌లో శ్రద్ధా శ్రీనాథ్ యాక్టింగ్ అయితే బావుంది. స్లో నరేషన్ అండ్ మనిషి ఆకలికి, హ్యుమానిటీకి లింక్ చేస్తూ ఉన్న ఎమోషనల్ సీన్స్ అయితే కొత్తగా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నెక్స్ట్ నవీన్ చంద్ర నటించిన 'బ్లైండ్ స్పాట్'. బిజినెస్ మ్యాన్ జయరామ్ తన వైఫ్‌తో ఎప్పుడూ గొడవలవుతూ ఉంటాయి. ఒకరోజు గొడవయ్యాక తను సూసైడ్ చేసుకుంటుంది. ఆ ఇంటి పని మనిషి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సూసైడ్ గురించి. పోలీస్ ఆఫీసర్ విక్రమ్ ఇది సూసైడ్ కాదు మర్డర్ అని చెప్తాడు. అసలు మర్డర్ చేసింది ఎవరు అనేది స్టోరీ. ఈ మూవీలో నవీన్ చంద్ర పెర్ఫార్మెన్స్ అయితే బావుంటుంది. మూవీలో వచ్చే ట్విస్ట్‌లయితే ఓకే అనిపిస్తుంది. రొటీన్ రెగ్యులర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా అని అయితే చెప్పొచ్చు. స్టోరీ అంత ఎంగేజింగ్‌గా ఉండదు. చాలా సింపుల్‌గా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుంది అనేది ముందుగానే తెలిసిపోతుంది. 1, 2 ట్విస్ట్‌లు తర్వాత ఏం జరుగుతుంది అనేది ముందుగా తెలిసిపోయేలా స్టోరీ ఉండడం వల్ల మూవీ అంత ఇంట్రెస్టింగ్‌గా అయితే అనిపించదు. ఇది కాకుండా సమంత ప్రొడ్యూస్ చేసిన 'శుభం' మూవీ కూడా థియేటర్స్‌లో రన్ అవుతుంది.